Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. కదిరిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకరినొకరు తన్నుకున్నారు. కదిరి టీడీపీలో ఎస్ఐఆర్ నమోదు కార్యక్రమం చిచ్చుపెట్టింది. నేను ఇన్ఛార్జినంటూ తన్నుకున్నారు టీడీపీ నేత సమీర్, మాజీ కౌన్సిలర్ ఆల్ఫా ముస్తఫా వర్గీలు. కొట్లాటలో పలువురు కార్యకర్తలకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. రైట్, ఇక సత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిణామానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఎస్ఐఆర్ నమోదు కార్యక్రమంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం అంటే అంతర్గత విభేదాలు ఈ సందర్భంగా బయటకు వచ్చాయి. ఎప్పటి నుంచో కూడా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తలపట్టుకున్నటువంటి సిచ్యువేషన్. నేను ఇన్ఛార్జిన్ అంటూ కూడా సో ఈ కార్యక్రమంలో చోటు చేసుకున్నటువంటి వాగ్వాదం ఏంటి? అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించిన కీలక నేతలు? మురళి, సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళు తరలుకున్నారు. ప్రధానంగా పరుకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి నాకు సంబంధించినటువంటి ఓటర్లు నేను చేర్చాలి, నాకు సంబంధించినటువంటి ఓటర్లు నేను చేర్చాలి అనేటువంటి విధంగా కౌన్సిలర్ అల్ఫా ముస్తఫా, అదేవిధంగానే సమీర్ అనేటువంటి ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రధాన కార్యకర్తలు, ప్రధాన నాయకులు ఈ మధ్య ఘర్షణ వాతావరణం చర్చించింది. దీంతో ఇది చిలికి గాలివానలో ఒక్కసారిగా ఒకరికొకరు తన్నుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ తన్నుకున్నారు కూడా. అయితే ఈ ఘటనలో ఆల్ఫా ముస్తఫాకు సంబంధించినటువంటి వారు గాయపడ్డారు. గాయపడినటువంటి నేపథ్యంలో సమీర్ సంబంధించినటువంటి వర్గీయులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆల్ఫా ముస్తఫా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో ఉండాలి, ఇంటిలోకి వెళ్లి కూడా వారు దాడి చేశారనేటువంటి విధంగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో అనేక రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఒకరి మధ్య ఒకరు కొంత అంతర్గత విభేదాలతో ఉంటున్నప్పటికీ ఇది ఒక్కసారిగా ఈ వ్యవహారంలో ఇవి ఒక్కసారిగా బగ్గుమన్నాయి అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ప్రధానంగా 24వ వార్డు ఏదైతే ఒలిచాప్ రోడ్డు ఉందో ఆ ఒలిచాప్ రోడ్డు ప్రాంతంలో 24వ వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ ఆల్ఫా ముస్తఫా అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణలో కూడా కీలక భూమిక నిర్వహిస్తున్నారు. సమీర్ కూడా ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఇతను కూడా 24వ వార్డులోనే ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ సరుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో ఓటర్లలో నమోదు, అదేవిధంగానే చేర్పించేటువంటి వ్యవహారాల్లో ఒకరికొకరి మధ్య అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఆధిపత్య ధోరణి కూడా అక్కడ స్పష్టంగా కనిపించింది. ఇలాంటి నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య మొదట వాదోపవాదాలు జరిగాయి. తర్వాత ఆల్ఫా ముస్తఫా, సమీర్ సంబంధించినటువంటి ఇరు వర్గాలు తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చేసి చివరికి ఒక్కసారిగా దాడి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. సమీర్ ఆల్ఫా ముస్తఫా సంబంధించినటువంటి ఆల్ఫా ముస్తఫా అదేవిధంగా వాళ్ళ సోదరుడు కొంతమంది చాలా తీవ్రంగా వర్గీయులు సమీర్ వర్గీయులకు సంబంధించినటువంటి వారు తీవ్రంగా దాడి చేశారు. దీంతో ఒకసారి ఇన్ఛార్జి ఎవరు అనేటువంటి విషయంలో చోటు చేసుకున్నటువంటి ఘటన కింద చూడాలా, లేకపోతే గతంలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చి ఈ సందర్భంగా వాళ్ళు దెబ్బలాడుకున్నారనేటువంటి మాట చెప్తున్నారు. కార్యకర్తల్లో కూడా ఒకంత అయోమయం. ఎవరు ఇన్ఛార్జ్, ఎవరి వైపు వెళ్ళాలి, ఎవరి మాట వినాలి, ఈ కార్యక్రమంలో ఎవరి వెనుక మనం ఉండి పని చేయాలి అనేది కూడా ఒకంత కన్ఫ్యూజన్ కదా. ఏంటి దీనికి సంబంధించి జిల్లా నేతలు ఏం చెప్తున్నారు? మురళి, మొదటగా కదిరి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఆల్ఫా ముస్తఫా చాలా సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారు. అదేవిధంగానే కౌన్సిలర్ గా కూడా ఉంటున్నాడు. ప్రధానంగా 24వ వార్డులో తనదే ఆధిపత్యం, తనదే జరగాలనేటువంటి విధంగా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో సమీర్ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ నేను కూడా లీడర్ అనేటువంటి విధంగా చెప్తున్నటువంటి
నేపథ్యంలోనే ఈ ఘర్షణ వాతావరణం చేస్తుంది. ఎందుకంటే నేనే ఇన్ఛార్జ్ 24వ వార్డులో నేనే ఇన్ఛార్జ్ అనేటువంటి విధంగా సమీర్ చెప్తుండగా, మరోవైపు నువ్వు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నావు అనేటువంటి విధంగా కూడా అల్ఫా ముస్తాఫ్ సంబంధించినటువంటి ఆయనతో పాటు వారి వర్గీయులు అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య ధోరణి. ఈ క్రమంలో ఇన్ఛార్జ్ కూడా అంటే నేనే ఇన్ఛార్జ్ అనేటువంటి విధంగా అల్ఫా ముస్తాఫా కాదు, సమీర్ నేనే ఇన్ఛార్జ్ అనేటువంటి విధంగా సమీరు, ఇలా వీరిద్దరి మధ్య అక్కడ ప్రధానంగా ఆధిపత్యము, అదేవిధంగా ఇన్ఛార్జ్ పది వ్యవహారంలో కూడా వారిద్దరి మధ్య కూడా అనేక రోజులుగా కొంత అంతర్గత ఘర్షణలు, అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా కొంత వారిద్దరి మధ్య కూడా కొంత వివాదాలు ఉన్నాయనేటువంటి విధంగా కూడా కదిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఇలాంటి నేపథ్యంలో అల్ఫా ముస్తఫా పైన దాడి చేయడంతో అల్ఫా ముస్తఫాతో పాటు వారి సోదరుడు వాళ్ళందరూ కూడా సమీర్ ఇంటి వద్దకు వెళ్లి అక్కడే రోడ్డు పైన పడుకుని పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. సో అల్ఫా ముస్తఫాకు సంబంధించినటువంటి వారు పలువురు గాయపడినటువంటి నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా అక్కడికి చేరుకున్నా. అయినప్పటికీ మా పైన దాడి జరిగింది, మాకు న్యాయం చేయాలనేటువంటి విధంగా కూడా అల్ఫా ముస్తఫాతో పాటు వాళ్ళ సోదరులు వాళ్ళందరూ కూడా పట్టుబడ్డారు. మేము తీవ్రంగా గాయపడినటువంటి నేపథ్యంలో పోలీసులు ఏఎస్పీ శివనారాయణ స్వామితో పాటు సిఐలు అదేవిధంగా సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడ ఘర్షణ లేకోకుండా చేద్దాం అనేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేసినప్పటికీ వారు నుంచి కూర్చొని రోడ్డు పైన పడుకున్నటువంటి పరిస్థితి అల్ఫా ముస్తఫాకి సంబంధించినటువంటి వారందరూ కూడా. అయితే ఎవరు చెప్పినప్పటికీ వారు ఎన్నుకుంటా ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా వాడు రోడ్డు పైన పడుకొని నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో చివరకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చివరికి అక్కడికి వెళ్లి అల్ఫా ముస్తఫాతో పాటు వారికి సంబంధించినటువంటి వర్గీయులతో మాట్లాడి అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లేటువంటి విధంగా కూడా కందికుంట వెంకటప్రసాద్ చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో, అంటే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వస్తే కానీ అల్ఫా ముస్తఫాకు సంబంధించినటువంటి వర్గీయులు అక్కడి నుంచి లేవలేదు అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. మొత్తం పైన ఈ కదిరిలో జరిగినటువంటి టీడీపీ వర్గీయుల ఘర్షణ మరి ఎక్కడి దాకా వెళ్తుంది అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిందే మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీలో ముసలం అయితే చోటు చేసుకుంది. కదిరిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకరినొకరు తనుకున్నారు. మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. వారు గాయపడి సొమ్మసిల్లి కింద పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. కదిరిలో ఎస్ఐఆర్ నమోదు కార్యక్రమం ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. ఇది అక్కడ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. నేను ఇన్ఛార్జ్ అంటూ కూడా టీడీపీ నేత సమీర్, మాజీ కౌన్సిలర్ అల్ఫా ముస్తఫా వర్గీయులైతే ఒకరినొకరు తన్నుకున్నారు. కొట్లాటలో పలువురు కార్యకర్తలకైతే గాయాలయ్యాయి. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధిష్టానం. ఇటువంటి అంశాలకు సంబంధించి అధికార పార్టీ నేతల్లోనే ఈ స్థాయిలో వర్గ విభేదాలు కానీ, ఇన్ఛార్జీల మీద క్లారిటీ లేకపోవడం కానీ, ఇలాంటి పరిస్థితులు ఉంటే రాబోయే ఎన్నికల్లో ఇబ్బందికర వాతావరణం ఉండేటువంటి ఛాన్స్ ఉన్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కార్యకర్తల విషయం కావచ్చు, లేకపోతే ఓటర్ల నమోదుకు సంబంధించి కావచ్చు, పర్యవేక్షించండి, జాగ్రత్తగా ఉండండి, ఈ అంశానికి సంబంధించి అవేర్నెస్ కల్పించండి అన్నటువంటి ఈ క్రమంలో వెలుగు చూసినటువంటి వర్గ విభేదాలు అధిష్టానం జోక్యం చేసుకుంటే తప్ప నియోజకవర్గాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేదని కూడా చెప్తూ ఉన్నారు.